పిలిచారంట? నేను ఉన్నట్టుండి మధ్యాహ్నం ఎక్కడికి వెళ్ళిపోయావు? మేడం, నిన్న మధ్యాహ్నం సడన్గా ఒకటే తలనొప్పి, బుర్ర బద్దలైపోయేంత తలనొప్పి మేడం. దాంతో సత్యం థియేటర్లో నూనె షోకి వెళ్ళావా? సిగ్గులేదు బంకొట్టి సినిమాకి వెళ్ళటానికి? నువ్వు స్టూడెంట్వి కాదు, టీచర్వి. అయినా నీకు ఇది ఆరోసారి. నీకే డిసిప్లిన్ లేకపోతే ఎలాగా? మేడం గారు బిగించేసామండి, మీరు పాలో చూసి వెళ్తే మేము వెళ్ళిపోతామండి. అవతల మాకు బోలు పనులు ఉన్నాయని బాబా. అబ్బో, డబ్బులు తీసుకోవడానికున్నంత కంగారు పనిచేయడానికి మాత్రం ఉండదు. అవును మేడం, కరెక్ట్గా చెప్పారు. నువ్వెక్కడికి? ఇక్కడే ఉండు, నేను వచ్చి మాట్లాడతాను. ఓకే మేడం. ఏది ఎలా చేసావు చూపించి నాకు. మీరు చెప్పింది చేసామండి, కొత్తగా ఏమైనా చేస్తామా? చెప్పమ్మా, ఏం కావాలి? కేజీ కందిపప్పు, కేజీ బెల్లం ఇవ్వండి. కేజీ కందిపప్పు, కేజీ బెల్లం. ఒక నిమిషం. హలో, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈరోజు రాత్రి మా ఆయన క్యాంప్కి వెళ్తున్నాడు. రాత్రి 9 ఇంటికి వచ్చి బాయ్. హలో హలో, ఇదేంటిది ఇలా ఆఫర్ ఇచ్చేసింది? నేనే చేస్తా. పప్పు బెల్లం ఇస్తావా ఇవ్వవా? ఆగమ్మా, నీ బెల్లం నువ్వు వెళ్ళి పక్కొట్టు కొనుక్కో. మంచి ఆఫర్ వస్తేను. ఏంటిది ఇలా ఫోన్ చేసింది? చెప్పు భాగ్యలక్ష్మి, నువ్వు కూడా ఈ స్కూల్లోనే కదా చదువుకుంది? మేడం అది హలో, మామూలుగా అయితే నేను కొట్టు 10ంటికి కట్టేస్తాను. సర్లే, నీకోసం బేగ్ కట్టేసి పెందలాడే వచ్చేస్తాను. ఆ డ్రెస్ చెప్పు. కోటు కట్టొచ్చేస్తావా? ఎక్కడికి వచ్చేస్తావు? మీ ఆయన క్యాంప్కి వెళ్తాడు, ఇంటికి వచ్చామన్నావు కదా. మా ఆయన క్యాంప్కి వెళ్తాడని నువ్వు వస్తావా? ఎవడ్రా నువ్వు అసలు? జోడిచ్చు కూడా తినరే. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? వచ్చానంటే మామూలుగా ఉండదు. ఇదేంటిది ఈ టిక్కిన పెన మీద నీళ్ళు కొట్టేసింది? భాగ్యలక్ష్మి గారు, హలో అండి. మీరా? అది మీతో కొంచెం మాట్లాడాలండి. నాకు ఇప్పుడు క్లాస్ ఉందండి, సారీ కుదరదు. ఈవినింగ్ అయితే ఓకే. సరే అండి, నేను ఈవినింగ్ స్కూల్ అయిపోయిన తర్వాత వస్తాను. ఓకే. భాగ్యలక్ష్మి గారు, భలే చేశారండి. భలే నవ్వొచ్చేసింది నాకు. ఏం చేశాను? అదే ఆ ఫోన్ కాల్ ఇందాక నేనంతా చూశానండి. భలే బుక్ చేశారు. మీరు కొంపతీసి చెప్తారా ఏంటి? అయ్యో, నేనెందుకు చెప్తానండి. ఓకే. మీకు షుగర్ ఉందా? ఉంది. బీపీ ఉంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా 100 అడిగితే షుగర్ బీపీ అంటే క్యాన్సర్ రేట్స్ కూడా వస్తాయి. వెయిట్ చేయి. అనవసరంగా హీరో అయిపోయాడు. కామెడీ మిస్ అయిపోతున్నాం. నాన్న, ఏంటి రోజు విశేషాలు? విషయాలా ఏముంటాయిరా? విశేషాలు ఏం లేవు. ఏం లేవా? అంత మామూలే కదా, ఏముంటాయి? మర్చిపోయిన రోజు మన భాస్కర్ ఉన్నాడు కదా, మన గేదె కొన్నాడు రా దూడ సంతలో. దానికి దూడ పుట్టిందిరా. మళ్ళీ ఉందిరా దూడ. దూడ ఏంటి? భాస్కర్ రావుకి దూడ పుట్టిందా? మరి జున్నుపాలు పంపలేదేటి? తనన్నాడు. నేనే వాళ్ళ కూతురికి ఈ మధ్య పెళ్ళయింది కదా, వాళ్ళు అల్లుడికి ఇచ్చుకోమన్నాను. అయినా జున్నుపాలకు మనకు తక్కువటే. వెనకాల ఇంట్లో సుబ్బారావు తాత ఉన్నాడు, ఎప్పుడంటే అప్పుడే కదా మనకి. నాకు కూడా కొంచెం చెప్పడం మర్చిపోయిన రోయ్, ఆ అమ్మాయి తరఫున ఫోన్ చేశారు. వద్దని చెప్పేశారు. ఏమొద్దని చెప్పేశారు? సంబంధం వద్దని చెప్పేశారు. అదేంటి నాన్న? ఆ అమ్మాయికి ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలంట. ఈ టైంలో మనకు కుదరవు, ఏదన్నా ఫేస్ టు ఫేస్ చెప్పాలని వద్దని చెప్పేయాలి. ఒక్కసారి నన్ను అడగచ్చు కదా నాన్న. నిన్ను అడిగినా నువ్వు నన్నే డెసిషన్ తీసుకోమంటావు కదా, అని వద్దని చెప్పేహా. చేబ్రోల్లో ఇంకో సంబంధం ఉందంట, వచ్చేవారు చూద్దాం లేరా. ఏమే టీవా? నాకు ఈ కొడుకేనా? వీళ్ళతో పెట్టుకుంటే మన పెళ్ళైనట్టే. మనమే ఏదన్నా చెయ్యాలి.